అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను ఉమ్మడి పాలమూరు జిల్లాలో నిర్మించినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పరిశీలనకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, జిల్లా ఎమ్మెల్యేలు, సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్ర రెడ్డి వారంతా కూడా వెళ్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు వంశీచంద్ర రెడ్డి ఉన్నారు. అన్న, చెప్పండి, ఏంటి సడన్గా అటు బీఆర్ఎస్ వాళ్ళంతా కూడా మేడిగడ్డ వెళ్తున్నారు, ఇప్పుడు కరెక్ట్గా మీరు అదే టైంలో పాలమూరు రంగారెడ్డి సందర్శనకు వెళ్తున్నారు, ఏమనుకోవచ్చు? ఇదంతా ఒక ప్రాజెక్టు వారనుకోవచ్చా? తెలంగాణ రాష్ట్ర ప్రజలని గత 10 సంవత్సరాలు మోసం చేసినటువంటి బీఆర్ఎస్ దక్షిణ తెలంగాణని ఎడారిగా మార్చిండ్రు, ఉత్తర తెలంగాణలోనేమో లక్షల కోట్ల అవినీతి సొమ్ము కాంట్రాక్టర్లు కాజేసే విధంగా ఆ కాంట్రాక్టర్లు ఇచ్చేటువంటి కమిషన్లకు కక్కుర్తిపడి ఉత్తర తెలంగాణని సర్వనాశనం చేసిండ్రు. ఇక్కడనేమో మన దక్షిణ తెలంగాణలో మన పాలమూరుకి దక్కాల్సినటువంటి నీటి వాటా సాధించడంలో కేసీఆర్ విఫలమైండు, వచ్చినటువంటి నీటి వాటాని వినియోగించుకోవడంలో కేసీఆర్ విఫలమైనరు, కొత్త ప్రాజెక్టులు కట్టడంలో పూర్తిగా విఫలమైనరు. మేము కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా కట్టినటువంటి కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, జూరాల వాటిని ఆపరేట్ చేసి మెయింటైన్ చేసి వాటి ద్వారా సరిగ్గా నీళ్ళు ఇవ్వడంలో విఫలమైనరు. పూర్తిగా పాలమూరు జిల్లాని సర్వనాశనం చేసి ఏ మహబూబ్ నగర్ లోక్సభ ప్రజలైతే కేసీఆర్కి రాజకీయ పునర్జన్మ ఇయ్యనికే 2009లో ఆయనని మహబూబ్ నగర్ ఎంపీగా గెలిపించిండ్రో ఆ ప్రజల మీదనే, ఆ పాలమూరు ప్రజల మీదనే కక్ష కట్టి ఇవాళ పాలమూరుకి తీవ్రమైనటువంటి అన్యాయం, పాలమూరుకే కాదు పూర్తి దక్షిణ తెలంగాణకి తీవ్రమైనటువంటి అన్యాయం చేసిండు. తర్వాత ఉత్తర తెలంగాణకి ఏమన్నా మేలు చేసిందంటే కాళేశ్వరం పేరుతోటి లక్షల కోట్ల అవినీతి చేసి ఇవాళ మేడిగడ్డ బొందలగడ్డ అయ్యేటట్టుగా చేసి, అంటే ఇది నా కవిత్వం కాదు, కేసీఆర్ స్వయంగా ఆయన మాటలలో చెప్పింది బొందలగడ్డ, మేడిగడ్డ ఒక బొందలగడ్డ అని. ఆ బొందలగడ్డకి ఇవాళ కేసీఆర్ చెప్పినటువంటి బొందలగడ్డకి ఇవాళ కేసీఆర్ సంబంధించినటువంటి వ్యక్తులు, వాళ్ళ మాజీ మంత్రులు కానీ వాళ్ళ శాసనసభ్యులు ఎవరెవరు పోతున్నారో వాళ్ళందరూ కూడా మేడిగడ్డకు పోయి మళ్ళీ ప్రజలని మోసం చేయనికే, మళ్ళీ అవాస్తవాలు చెప్పి ప్రజలను మోసం చేయనికి పోతున్నారు. వాళ్ళ బండారం బయట పెట్టనికే బీఆర్ఎస్ నిజస్వరూపం కేసీఆర్ ఏ విధంగా మనకి మోసం చేసి మనకి వెన్నుపోటు పొడిచిండో కేసీఆర్ బండారం బయట పెట్టనికే, కేసీఆర్ నిజస్వరూపం బయట పెట్టనికే, కేసీఆర్ ఆయన కుటుంబం ఎట్లా రాష్ట్రాన్ని దోచుకున్నదో బయట పెట్టనీకనే ఆ ప్రయత్నంలో భాగంగా మేము ఇవాళ మా శాసనసభ్యులు జిఎంఆర్ కానీ, అనిరుద్ రెడ్డి గారు కానీ, పర్ణికారెడ్డి గారు, వీర్లపల్లి శంకర్ గారు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, అలానే మన వాకేటి శ్రీహర్ గారు, మేమందరము ఆ ప్రయత్నంలో ఉన్న భాగంగా ప్రజలకు నిజం తెలియాలి, పాలమూరు ప్రజలకు, తెలంగాణ ప్రజలకు నిజమేందో తెలియాలి. కేసీఆర్ ఎట్లా రాష్ట్ర ప్రజలని మోసం చేసిండు, ఎట్లా రాష్ట్రాన్ని దోచుకున్నాడు, ఎట్లా మనకు దక్కాల్సినటువంటి నీటిని ఆంధ్ర వాళ్ళకి దోచిపెట్టిండు, ఎట్లా తెలంగాణని ఎడారిగా మార్చే కుట్ర చేసిందనేది తెలియాలి తెలంగాణ ప్రజలకనే. మీరు అంటున్నారు కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ పూర్తిగా మోసం చేశాడు, మరోపక్క కేసీఆర్ అంటున్నాడు కృష్ణా జలాలపై మరో ఉద్యమం చేస్తాము, కాంగ్రెస్ పార్టీ కృష్ణా జలాల వాటా విషయంలో కూడా పూర్తిగా అన్యాయం చేస్తున్నారు. మన్నటిదాకా ఉన్నది అధికారంలో ఎవరు? మన్నటిదాకా కేసీఆర్ అధికారంలో ఉన్నాడు, శాతగాక ఏం చేయలేదు. అంటే ఇవాళ ఒకవేళ కేసీఆర్ కృష్ణా జలాల కోసం మరో ఉద్యమం చేస్తాము అని అంటున్నాడంటేనే ఆయన అసమర్థత, ఆయన చేతగానితనం కేసీఆర్ ఒప్పుకున్నట్టే. నేను 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నా నేనేం చేయలేదు, నేను వాటాను తెప్పియలేదు, మనకు రావాల్సినటువంటి హక్కును నేను సాధించలేను కాబట్టి ఇప్పుడు ఉద్యమం చేస్తానే నాటకం ఆడుతున్నాడు. కేసీఆర్ నాటకాన్ని బయట పెట్టనీకనే మా ప్రయత్నము. కేసీఆర్ బండారం బయట పెడతాము. కేసీఆర్ దుర్మార్గుడు. ఎట్లా కృష్ణా జలాలకు సంబంధించి కేసీఆర్ పూర్తిగా ఆయన అసమర్థత వల్ల ఆయన విఫలమైండో, ఎట్లా ఆంధ్ర వాళ్ళ మోచేతి నీళ్లు తాగి ఆంధ్రాకు పూర్తిగా దాతోపడి ఎట్లా మన జలాలని ఆంధ్రాకి వాళ్ళు దోచుకుపోతుంటే ఎట్లా చేతగాకుంటున్నాడో ఇవాళ బయట పెట్టనికనే మా ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సందర్శన యాత్ర మేము ఇవాళ చేస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోనే ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ
అటు కాళేశ్వరం వెళ్తుంది కాంగ్రెస్ పార్టీ, ఇటు పాలమూరు రంగారెడ్డి వెళ్తుంది. కేవలం పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకున్నట్టు బీజేపీ పార్టీ వాళ్ళు అంటున్నారు. బీజేపీ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ని కాంగ్రెస్ని విమర్శించే తప్ప వాళ్ళకి ఏమి చేతగానటువంటి పార్టీ ఏమైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ. ఇలా భారతీయ జనతా పార్టీ మన పాలమూరు జిల్లా ప్రజలకు సమాధానం చెప్పాలి. వాళ్ళ నాయకులు గత పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఇక్కడికే వచ్చి మహబూబ్ నగర్కి వచ్చి నరేంద్ర మోడీ గారు, సుష్మా స్వరాజ్ గారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి మేము జాతీయ హోదా కల్పిస్తామనే మాట చెప్పిండ్రు. ఇవాళ ఎందుకు వీళ్ళు ఒక్కరు మాట్లాడరు? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి జాతీయ హోదా గురించి ఏనాడైనా ఏ పాలమూరుకు చెందినటువంటి బీజేపీ నాయకులైనా నాయకురాలైనా ఎప్పుడన్నా పోయి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి జాతీయ హోదా గురించి మాట్లాడినరా? ఎప్పుడన్నా మన జిల్లాకు రావాల్సినటువంటి ప్రాజెక్టులు కానీ మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టుల గురించి ఎప్పుడైనా మాట్లాడినరా? వీళ్లకు అభివృద్ధి చేత కాదు, పని చేయడం చేత కాదు, ఏమైనా వాళ్ళది వీళ్ళది అని చెప్పి పబ్బం కలుపుకోవడం తప్ప భారతీయ జనతా పార్టీ, భారతీయ జూటా పార్టీ అంతకన్నా ఎక్కువ చేసేది లేదు. మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన జిల్లాని అందరికన్నా మోసం చేసింది కేసీఆర్. అంటే కేసీఆర్ కన్నా ఇంకా మోసం చేసే వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అది భారతీయ జనతా పార్టీ వాళ్ళే. ఫైనల్గా ఈరోజు అంటే మీరు ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా ఏ రిజర్వాయర్లు పరిశీలించబోతున్నారు? మీతో పాటు ఇంకెవరైనా ముఖ్య అతిథులు పాల్గొనే అవకాశం? ఇవాళ మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించినటువంటి గౌరవ శాసనసభ్యులు అందరూ ఇవాళ ఈ యొక్క కర్వెన దేవరకద్ర నియోజకవర్గంలో ఉన్నటువంటి కర్వెన రిజర్వాయర్ నుంచి ప్రారంభించి మా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మన దేవరకద్ర నియోజకవర్గ శాసనసభ్యులు జిఎంఆర్ గారి ఆధ్వర్యంలో కర్వెన సందర్శన చేయడం జరుగుతుంది 11 గంటలకు. అది అయిన తర్వాత జడ్చర్ల శాసనసభ్యులైనటువంటి జనంపల్లి అనిరుద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉదండాపూర్ రిజర్వాయర్ సందర్శన, దాని తర్వాత షాద్నగర్లో వీర్లపల్లి శంకర్ గారి ఆధ్వర్యంలో లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ఎక్కడుందో దేవులార్థం వాళ్ళు అన్ని రిజర్వాయర్లు కట్టినాం, నీళ్ళు ఇస్తున్నాం, పచ్చగైంది పాలమూరు అంటుండు. ఏడ పచ్చగైంది ఆ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్? మాకైతే ఏడ కనిపించలేదు. పొయ్యి అలా దేవులార్థం ఆ రిజర్వాయర్ని. ఈ ముగ్గురు శాసనసభ్యులే కాక ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, పర్ణికా రెడ్డి గారు, శ్రీహరి ముదిరాజు గారు కూడా, అలానే కాంగ్రెస్ పార్టీ మా నాయకులు, మా కార్యకర్తలు అందరూ కూడా, రైతులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. మొత్తంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మించినటువంటి రిజర్వాయర్ల పరిశీలన చేస్తాం. కేసీఆర్ భాగోతాన్ని ఎండగట్టేందుకే ఈ పర్యటన. పాలమూరు రంగారెడ్డి ద్వారా పాలమూరు మొత్తం కూడా సస్యశ్యామలమవుతుంది అనేటటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఎంత మేర పనులు పూర్తయ్యాయి, ఎంత మేర నత్తనడకన నడుస్తున్నాయి అనే విషయాన్ని ప్రజలకు తెలియబరిచేందుకే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తున్నామంటూ వంశీచంద్ర రెడ్డి తెలియజేస్తున్నారు. మణికంఠ, ఆర్టీవీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.